హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ తందూరి స్టైల్లో వంకాయ మసాలా కర్రీ. వంకాయ రెసిపీలు ఎన్నో తినే ఉంటారు. ఒక్కసారి ప్రత్యేకంగా తందూరి స్టైల్లో వంకాయ మసాలా కర్రీ చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. దీని ముందు చికెన్ కర్రీ, మటన్ కర్రీ కూడా తేలిపోతుంది. ఇలా చేస్తే చాలా సులభంగా కర్రీ సిద్ధమైపోతుంది. ఈ తందూరి వంకాయ మసాలా కర్రీ కోసం పొడవుగా ఉండే వంకాయలను తీసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీ అద్భుతంగా వస్తుంది. ముందుగా ఒక్కో వంకాయను 2 నిలువు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. వంకాయలు మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకోండి. అందులోనికి 3/4 కప్పు చిక్కటి పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి ఈ పేస్టును వాటికి బాగా పట్టేలా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నూనె నెయ్యి వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి అన్ని వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు 70% వేగాక పక్కన మిగిలిపోయిన మసాలా మ్యారినేషన్ పేస్టును వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఇందులోనికి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న గుప్పెడు కాజు పలుకుల పేస్ట్ వేసి కలుపుకోవాలి. కాజు పేస్ట్ కూడా అంతా కలిసేలా మెల్లగా కలపాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా నూనె పైకి తేలుతుంటే వంకాయ ఉడికిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, తందూరి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి తిన్నారంటే మీరు దీన్ని మర్చిపోలేరు. వైట్ రైస్లో ఈ వంకాయ తందూరి మసాలా కర్రీ కలుపుకొని చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. దీని ముందు చికెన్, మటన్ కర్రీలు కూడా తేలిపోతాయి. దీన్ని చేయడానికి చాలా తక్కువ పదార్థాలు అవసరం అవుతాయి, కానీ చాలా రుచిగా ఉంటుంది. వంకాయ ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఖచ్చితంగా తింటారు. అంత రుచికరంగా ఉంటుంది ఈ తందూరి వంకాయ మసాలా కూర. ఈ తందూరి వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.